ఐదవదిగా పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో ఉంచినటువంటి ఆలోచన ఏంటంటే మరణము విజయంగా మారుతుంది. మరణం ఒక విజయంగా మారుతుంది. మీరు కొరింథీయులకు రాసిన పత్రిక 15:15 ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళను విరిచినటువంటి సజీవుడు, గొప్పవాడు, పునరుత్థాన శక్తి కలిగినటువంటి వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, ఓ మరణమా నీ విజయం. మరణపు ముళ్ళను విరిచినటువంటి మృత్యుంజయుడు మన ప్రభువు అయితే మన మరణాన్ని కూడా విజయంగా మారుస్తాడు. అది ఎలా అంటే పునరుత్థానం ద్వారా. పునరుత్థాన శక్తిని ఇవ్వటానికి యేసు ప్రభువు ఇష్టపడుతున్నారు. పునర్జన్మలు లేవండి. మనుషుడు ఒక్కసారి మృతి పొందవలను, ఆ తర్వాత తీర్పు జరుగుతుందని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:27 ఆ మాట రాయబడింది. మనిషి ఒక్కసారి మృతి పొందాలి, ఆ తర్వాత తీర్పు జరుగుతుంది. పునర్జన్మలు లేవు, కానీ పునరుత్థానం ఉంది. ఆ పునరుత్థాన శక్తిని మనం పొందుకోవాలంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. ఆయన అడుగుజాడలో నడవాడి మన రక్షణను కాపాడుకుంటూ ముందుకు కొనసాగించబడినప్పుడు పునరుత్థాన శక్తిని, పునరుత్థాన బలాన్ని మనం పొందుకుంటాం.